14వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యులు అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువుని విశ్రాంతి దినంలో పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. పరిసయ్యుడు అనే అధికారి ఆయన్ని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు అక్కడ జలోదర రోగంతో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆడు చేరినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఈ రోగంతో వీడున్నాడు, వీడిని స్వస్థపరుస్తాడేమో అని కనిపెట్టుకొని ఉన్నారంట. స్వస్థపరిస్తే ఆయన్ని విశ్రాంతి దినంలో ఆచరించటం లేదు అని ఏలెత్తి చూపేదానికి, వ్యతిరేకంగా మాట్లాడేదానికి వాళ్ళందరూ కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ప్రభువు ఆయన మరి వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా గుంట్లో పడింది విశ్రాంతి దినంలో, విశ్రాంతి దినం కాబట్టి గుంట్లో నుంచి తీయమంటారా, లేకపోతే అది నీ ఎద్దు కాబట్టి గుంట్లో నుంచి బయటికి తీస్తారా అని అడిగాడు. మరొక సందర్భంలో కూడా ఆయన అంటాడు, మీ ఎద్దు విశ్రాంతి దినం కాబట్టి దాని గాడి నుంచి తీసుకెళ్ళి నీళ్లు పెడతారా, విశ్రాంతి దినంలో నీళ్లు కూడా పెట్టకుండా అట్లా కట్టేస్తారా అని ప్రభు వాళ్ళని ప్రశ్నించాడు. ఆయన్ని ప్రశ్నించాలన్న వాళ్ళని ప్రభువు ప్రశ్నించినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. అసలు వాళ్ళ బాధ ఏంది? ఈ శాస్త్రుల పరిచయాల యొక్క బాధ ఏంది? అసలు దేవుని బిడ్డలారా, ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేనిది కష్టమా? ఇప్పుడు నేను విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు, పనిష్మెంట్ ఎవరికి? నీకా నాకా? ఆచరించని నాకు పనిష్మెంట్ ఉంది, నీకేంగ బాధ, నీకు కోపం ఎందుకు? అదన్నమాట. ఇప్పుడు ప్రభు విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదని అక్కసు వాళ్ళందరికీ ఉంది. మరి ఆయన ఆచరించకపోతే ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు, కానీ మీకెందుకు ఆ బాధ? కానీ వాళ్ళ బాధ అంతా అది కాదు. విశ్రాంతి దినంలో మేము ఆచరిస్తున్నాము, ఈయన ఆచరించటం వల్ల అంటే మేము చెప్పిన దాన్ని ఈయన చేయటంలా, మా మాట అందరూ పట్టించుకుంటే ఈయన అసలు పట్టించుకోవట్లా, మా మాటకి లెక్క లేకుండా ఉన్నాడని ప్రభువు మీద అక్కస్తో వాళ్ళకి అందరికీ ప్రభు మీద కోపం వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ప్రభు చాలా స్పష్టంగా అడిగాడు, మీ ఎద్దైనా గాడిదైనా విశ్రాంతి దినంలో గుంట్లో పడితే నువ్వు తీయకుండా ఉంటావా? ఖచ్చితంగా తీస్తావు కదా. మరి ఎద్దు కంటే మనుష్యుడు శ్రేష్టమైన వాడు కదా. ఈ రోగం అనే గుంట్లో పడి ఉన్నాడు వాడు, వాడికి మేలు చేయటం ధర్మమా, కీడు చేయటం ధర్మమా? మేలు చేయాలి కదా అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు, ప్రశ్నించాలన్న వాళ్ళు ఎవరు కూడా నోరు తెరవలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక సత్యం మనం గ్రహించాలా, విశ్రాంతి దినము అసలు ఆ ఉద్దేశం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించమనేది ఆజ్ఞది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏందో తెలుసా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మీరు ఆచరించడం అనేది ఒక ఆజ్ఞ.
ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం కూడా. ఆ పాపాన్ని బట్టే ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి మరి పరాయి దేశాల్లో వాళ్ళు బానిసలుగా ఉండే పరిస్థితి వచ్చింది. అయితే మనం ఒకటిగా గుర్తించాల, విశ్రాంతి దినములో పరిశుద్ధంగా ఆచరించడం అనేది మరి ఉద్దేశం ఏంటంటే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఈ వారం అంతా కాపాడాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ దినములో, పునరుద్ధాన దినములో నీవు నీ కుటుంబం ఆయన సన్నిధికి వచ్చి ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు చెల్లించుకోవటం, ఆయన్ని ఘనపరచటం, మహిమపరచటం మనం చేయాలి. అది ఉద్దేశ్యం. అయితే ప్రభువు వాళ్ళ మీద ఎందుకు కోపడ్డాడు అని అంటే, మరి మంచి సమరయుడు ఉపమానం అనుకుంది. ప్రభువే చెప్పాడు. మంచి సమరయుడిలో ఏం చేశాడు ఆయన? ఒక బంధువు పోయి ఆడ దెబ్బలు తింటే పోయి సమరయుడు పట్టించుకున్నాడనే కానే కాదు, ఒక అన్నోన్ అన్నమాట. మరి ఒకడు యెరూషలేములోంచి యెరికోకి వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యలో దొరికాడు. దొంగలు బాగా కొట్టారు, ఉన్నదంతా దోచుకున్నారు, కొర ప్రాణంతో వదిలేశారు. వదిలేసినటువంటి వాణ్ణి ఆ మార్గం గుండా ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు చూసి గమ్ముకెళ్ళిపోయాడు. యాజకుడు ఎవరు? దేవుని సేవ చేసి ఆయన యాజకుడు. యాజకుడు పరప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. మనకు సంబంధం లేదు, మన ఓన్లీ బోధ అనే రీతిగా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు ఎవరు? దేవుని మందిరంలో పనిచేసి ఆయనేమో దేవుని మందిరంలో వాక్యం చెప్పి ఆయన అయితే లేవీయుడు దేవుని మందిరంలో సేవ చేసి ఈయన కూడా చూస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు ఏం చేశాడు? పడిపోయిన వ్యక్తిని చూసి జాలిపడ్డాడు. ఆయన గాయాలు కట్టాడు, గాడిద మీద ఎక్కించుకున్నాడు, పోటుకోళ్ళ వాని ఇంట్లో దించాడు. వానికి వాళ్ళకి మరింత డబ్బు ఇచ్చాడు. వీని మంచి చెడ్డలు పట్టించుకోండి, ఇంకేదన్నా కొరవ పడితే నేను మళ్ళొచ్చిస్తానని చెప్పి అంత హెల్ప్ చేశాడు. బంధువు అయితే చేశాడా? కానే కాదు. పరాయివాడు, అన్నోను తెలియదు, అయినప్పటికీ ఒక సాటి మనిషిగా చావు బతుకులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అలా పట్టించుకున్నాడు. ప్రభువు కూడా వాళ్ళకైనా మనకైనా నేర్పించేది ఇదే సత్యం. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. ఆచరించేటప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావు, మార్గ మధ్యంలో ఒక వ్యక్తి గుండె కొట్టుకుంటా ఉన్నాడు. ఆ గుండె పట్టేసుకొని కొట్టుకుంటా ఉన్నాడు, తనకలాడుతున్నాడు. నాకు మందిరానికి టైం అయిపోయిందని వచ్చేస్తావా? ఆయన్ని పట్టించుకొని హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తావా? మార్గ మధ్యంలో ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉంటే పరిశుద్ధ దినాన్ని నువ్వు ఆచరించావంటే నువ్వెవరివి? దేవుని ఆజ్ఞలు నీకు తెలియదు. దేవుని యొక్క ఉద్దేశం పరిశుద్ధంగా ఆచరించటం అన్న ఆ ఉద్దేశం నీకు తెలియదు. అందుకే వాళ్ళని గురించి ప్రభువు మత్తయి సువార్త 23:23 ఏమన్నాడు? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ధర్మశాస్త్రం వల్ల ఏమేం చేస్తున్నారు? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కూడా దశంభాగం తీస్తున్నారంట. అంటే మేమంత పర్ఫెక్ట్ అని వాళ్ళు తెలియజేస్తున్నారు. పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా దశంభాగం తీసే నీవు
కానీ నువ్వేం చేయాలి అంటే ప్రభువు అన్నాడు, మీరు న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. కనికరము, న్యాయము, విశ్వాసము మనం కలిగి ఉండాలా? ఇతరుల పట్ల మనం కనపరచాలి. అది దేవుని బిడ్డలంగా ఇతరుల విషయంలో మనం ఆ కనికరం అనేది చూపాలా, ఇతరులను పట్టించుకోవటం మనం నేర్చుకోవాలా. అవేవి కాదు కానీ నేను దశంభాగం అని సోపులో జీలకర్రలో తీస్తాను కానీ, ప్రేమ కలిగి ఉండటం కానీ, కనికరంతో ఉండటం కానీ, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు పట్టించుకోవటం కొన్ని చేయనంటే మనం దేవుని బిడ్డలము కాదు. ధర్మశాస్త్రముల ఆజ్ఞలు మనకు తెలియదు. మీరు దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆచరించాల్సినప్పుడు ఆచరించాలా, కానీ మరి ఎప్పుడన్నా ఇతరులకి అవసరమైనప్పుడు, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోవటం కూడా దేవుని యొక్క పరిచర్య. దేవుడు ఎన్నుకున్నది, ఏర్పరచుకునేది అలాంటిది అని వాక్యం చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధంగా ఆచరించటం అంటే దాని ఉద్దేశం ఏందో తెలుసా? మనకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా మనకి ఏం చెప్తుందంటే 3వ వచనంలో అన్నాడు, మీరు వ్యాపారం చేయకూడదు. విశ్రాంతి దినములో మీరేం చేయకూడదు? వ్యాపారం చేయకూడదు, పని చేయకూడదు. పరిశుద్ధ దినమని నువ్వు పొద్దున లేచి పరిగెత్తుతా ఉంటే నువ్వు ఆచరించు చేయలే. వ్యాపారం చేయకూడదు, ఆదాయం సంపాదించుకోకూడదు, పని చేయకూడదు. ఆ లాస్ట్ 13వ వచనంలో అంటాడు, అది విశ్రాంతి దినం, అది ప్రభువు దినం అని దాన్ని ఘనంగా గొప్పగా ఆచరించిన ఎట్లా ప్రభువు నీ జీవితాన్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలరా, అంటే ప్రభువుని విశ్రాంతి దినాలని ఆజ్ఞల్ని ఆచరించే మనం ఆ దిక్కులేని వారి పట్ల, దీనుల పట్ల, దరిద్రుల విషయంలో కూడా ప్రేమ కలిగి ఉండాలా, కనికరం కలిగి ఉండాలా. ఇతరుల పక్షంగా మనం సహాయం చేయగలిగే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కానీ కేవలం ఆచారంగా మందిరానికి వస్తాము, మందిరం నుంచి వెళ్ళిపోవటం అంటే కాదు. కానీ ప్రభు పనిలో ఇవన్నీ కూడా భాగమే. మరి మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏం నేర్పించింది? ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు మీరు నన్ను ఆదుకున్నారు, ఆదరించాడు అని చెప్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ చేయటం కూడా ప్రభువు యొక్క భక్తిలో భాగము అనే సత్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం అలా ఆచరించాలి. ప్రభు బిడ్డలుగా మనం అవసరమైనప్పుడు ఇతరులకు మేలు చేసే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు ఇతను మనతో మాట్లాడుతున్నాడు, మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా ప్రభు వాళ్ళకి ఏం నేర్పించాడంటే 7వ వచనం, లోక 14:7, పిలువబడిన వారు భోజన పంక్తికి అగ్రపీఠములను ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటన కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పెను. హల్లెలూయా. ఎట్లా విందుకెళ్ళారు కదా, విందుకెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అగ్రపీఠాల మీద కూర్చుంటున్నారంట. అంటే ఫంక్షన్కి పిలిచారు మనల్ని. ఫంక్షన్కి పిలిస్తే మనం ఏం చేస్తాం? జనరల్గా ఆ మొదటి వరుసలో, రెండవ వరుసలో, ఆ ముందు భాగానే కూర్చుంటాం కదా ఎక్కువ భాగం. కానీ ప్రభు అన్నాడు, అగ్రపీఠం మీద నువ్వు కూర్చుంటే నిన్ను ఫంక్షన్కి పిలిచినటువంటి వాడు వచ్చి, నిన్ను స్నేహితుడా నువ్వు ఇక్కడ కాదు
నీకంటే గొప్పవాడిని నేను ఒక్కవాడిని పిలిచాను, వాడు వస్తాడు కాబట్టి నువ్వు ఆ లాస్ట్లో కూర్చో అని నీతో వాళ్ళందరూ ఎదుట నీతో చెప్పినప్పుడు నీకు సిగ్గలుగుతుంది, నీకు అవమానం వస్తుంది. అలా అవమానము, సిగ్గు, నింద నీకు రాకుండా ఉండాలంటే నీవు చివర్లో వెళ్ళి కూర్చో. చివర్లో వెళ్ళి కూర్చున్నప్పుడు నిన్ను ఆహ్వానించినటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, ఎక్కడ కూర్చున్నావేంది, నువ్వు మొదటికి రా అని పిలిస్తే వాళ్ళందరూ ఎదుట నీకేమొస్తుంది? ఘనత వస్తుంది, గొప్ప వస్తుంది, అనేకుల దృష్టిలో నీవు మంచి పేరు వస్తుంది. కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమైనా కూడా ఎప్పుడు కూడా మొదటి స్థానాలు కోరుకోకూడదు, చివరి స్థానాన్ని కోరుకుంది. ఏడైనా తిండి వస్తుంది కదా, కానీ మొదటి కూర్చొని మనం అలా అవమానపరచకూడదని ప్రభువు ఈ శ్రేష్టమైనటువంటి మరి వాక్యాన్ని మనకు తేట తెల్లం చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకోవటం అనేది, మనం విధేయత చూపటం అనేది చాలా చాలా దేవుని బిడ్డలుగా మనకు ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలు గొప్పోళ్ళు అన్నవాళ్ళు. మరి మనం ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మనకు చెప్తుంది. అబ్రహాము దేవునికి ఏమని పిలువబడ్డాడు? అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. దేవునికి స్నేహితుడనే పిలువబడే వ్యక్తి, స్నేహితుడు అంటే ఏమని? భుజం మీద చేసుకొని ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉండేది స్నేహం. కానీ స్నేహం, ఆయనతో స్నేహం ఉంది కదా అని అటకాది నేను చెయ్యి అని అన్నాడు ఆయన ప్రార్థనలో? అలా అనలేదు. ఏమన్నాడో తెలుసా? ధూళిని బూడిదైన నేను నీతో మాట్లాడేదానికి తెగిస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్నేహితుడిగా పిలుచుకున్నటువంటి ఆయన దగ్గరికి అబ్రహాం వచ్చి అంటాడు, ధూళిని బూడిదైన నేను నీతో మాట్లాడేదానికి తెగిస్తున్నానయ్యా అని ఆయన విన్నపం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత తగ్గించుకుంటాడు. బూడిదని చెప్పుకుంటే ఏముంది? ఒక గాలి కొడితే బూడిద ఉంటుందా? దుమ్ము ఉంటుందా? 2వ నిమిషంలో ఉండదు అది. కానీ అయినప్పటికీ దేవుని సన్నిధిలో అంత తగ్గించుకోవటం అనేది ఆయన అలవర్చుకున్నాడు. 2వ మాటగా మనం గమనించినట్లయితే, 2వదిగా గమనిస్తే మొదటి సమూయేలు 24:14లో దావీదు ఒక బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చి వేయగలిగినంత బలవంతుడు ఆయన. మనం కుక్కని చేలుస్తామా? కోడిని చేలుస్తామా? మనం ఒకళ్ళు చేలుస్తామేమో, కోడి చేలదా? చేలుతుందేమో. అంతకు మించి ఇంకేం చేలవలే మనకు. దేవుని బిడ్డలారా, కానీ దావీదు ఎంత బలవంతుడు, వీరుడు. ఆయన సింహం వంటి గుండె గలవాడని ఆయన పేరు. అంత బలవంతుడు. మరి సౌలు రాజుతో మాట్లాడుతూ అంటాడు, ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. ప్రైలాడు, హల్లెలూయా. అంత గొప్ప వీరుడైనటువంటి దావీదు ఆ రాజుతో అంటాడు, ఇశ్రాయేలు రాజు ఎవరిని తరుముతున్నాడు? సచ్చిన కుక్కను. కుక్క చచ్చిపోతే అరుస్తుందా, కరుస్తుందా? ఏది చేయదు అది. అట్ట అరవలేదు, కరవలేదు కుక్క. అలాంటి కుక్కనయ్యా నేను, సచ్చిన కుక్కని నేను, నన్ను ఎందుకు నువ్వు తరుముతున్నావు అంటున్నాడు. ఇంకా ఏం పోల్చుకున్నాడు? ఒక మిన్నలిని అంటున్నాడు. మిన్నలంటే ఇప్పుడు నల్లులు ఉన్నాయి మనకు ఇళ్లల్లో. కనపడిందంటే నువ్వేం చేస్తావు? దాన్ని ఇట్టంటే ప్రాణం పోతుంది, దానికి పీస్ అయిపోతుంది. అంటే ఎంత తగ్గించుకున్నాడు దావీదు. నిజంగా దావీదు సౌలుతో యుద్ధం చేస్తే ఉంటాడా? గొల్యాతినే ఏం చేయలేక 40 రోజులు ఊసుకుంటా తిరిగాడు. ఇంకా అట్లాంటి వ్యక్తి దావీదుని ఏం చేయగలడు?
ఒకే ఒక భయం, దేవుని చేత అభిషేకించబడినోడు ఆయన్ని నేను తాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ భయమే ఆయన అంటాడు, ఒక సచ్చిన కుక్కను నువ్వు ఇశ్రాయేలుకి రాజు అయిన నీవు సచ్చిన కుక్కను ధరవుతున్నావేంది, ఒక నల్లిని ధరవుతుండవేంది నువ్వు అని అంతగా ఆయన తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తగ్గించుకున్నందువల్ల వాళ్ళు ఏమైనా తగ్గిపోయారా? వాళ్ళే కాదు, ఎవరు కూడా తగ్గించుకున్న వాళ్ళు ఎవరూ తగ్గిపోరు. లోకం దృష్టిలో కానీ దేవుని దృష్టిలో అస్సలు తగ్గిపోరు. కాబట్టి దావీదు అంతగా తగ్గించుకున్నాడు. అందుకని దావీదుని దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు. ఎందుకు? దేవుని మనసు కూడా అదే. ఆయన కూడా ఈ లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. ఆయన ఎంత అంటే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఈ లోకానికి దేవదూత చేత ముందుగా చెప్పించబడ్డాడు. దేవదూతే ముందుగా వచ్చి ఆయనకి పేరును కూడా నిర్ణయించింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి నువ్వెవరు, ఎందుకు బాప్తిసం ఇస్తున్నావు, నువ్వేమన్నా రాబోయే మెస్సయ్యావు, నువ్వేనా అని ప్రశ్నిస్తున్నప్పుడు మరి బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ఆయన చెప్పులు వారు విప్పేందుకు కూడా నాకు అర్హత లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య యొక్క వేసుకున్న చెప్పులు వారు విప్పేదానికి కూడా నాకు అంత అర్హత లేదని అంత తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు లోకం దృష్టిలో గొప్పోళ్ళు ఎంత తగ్గించుకున్నారంటే అంతగా వాళ్ళు తగ్గించుకున్నారు. అందుకే వాళ్ళని దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. మత్తయి సువార్త 5:3 అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వాళ్ళకి ఏముందో, వాళ్ళకి పరలోకం వాళ్ళది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో ఎవరైతే తగ్గించుకుంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకి ప్రభువు పెట్టిన పేరు దీనులు. పరలోకమే వారిది. పరలోకములో ఎవరుంటారు? గర్విష్ఠులు ఉంటారా? పొగరబోతోళ్ళు ఉంటారా? ఇతరులు తిట్టేవాళ్ళు ఉంటారా? నిందించేవాళ్ళు ఉంటారా? అవమానపరిచేవాళ్ళు ఉంటారా? ఉండరు. ఎవరుంటారు? తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. అందుకనే వాళ్ళకి పరలోకమే దేవుడు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒక మంచి మాట మనం గమనిస్తే, మనకు యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుతున్నాను. ఎక్కడుండి ఆయన? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఎవరి దగ్గర ఉంటాడంట? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద ఉంటానన్నాడు. ఆ ఉండటం ఈ లోకానికి వచ్చి కూడా కాదు, రేపు ఆ లోకంలో కూడా వాళ్ళను తన దగ్గర పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గించుకోవటం అనేది, వినయం కలిగి ఉండటం అనేది, దీన మనస్సు కలిగనేది మామూలుగా మనకు వస్తుందా? ఇలాంటి లక్షణాలు మనకి ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని ఆత్మ కలిగి దేవుని వాక్యంలో మనం దినదినం ఎదుగుతుంటే ఇలాంటి లక్షణాలు మనకు వస్తాయి. కానీ మామూలుగా వస్తాయా? రావు. మనలో ఉండే ఆ కోపం, మనలో ఉండే పగ, అసూయ, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటివన్నీ, ఈ లక్షణాలన్నీ పోయి వాటి స్థానంలో మనం దీనత్వం, వినయం, ఇలాంటి ప్రభువు యొక్క గొప్ప లక్షణాలు రావాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఆత్మ సహాయం చేస్తేనే కానీ ఇలాంటివి రాదు. విలియం కేరీ గారికి భారతదేశానికి వచ్చి అంత గొప్ప పరిచర్య చేశారని మరి ఆయన్ని పొగుడుతూ ఉన్నారంట మీటింగ్లో. ఒకరి తర్వాత ఒకరు పొగుడుతూ ఉంటే ఆయన మధ్యలో వెళ్ళి, దయచేసి నన్ను పొగడొద్దు,
మీరు పొగడాలి అని అంటే ఒక అల్పుణ్ణి, నిష్ప్రయోజకుణ్ణి దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నందుకు ఆయన్ని పొగడాలి మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అల్పుణ్ణి నిలవబెట్టుకొని ఆయన మహిమ కొరకు వాడుకున్నాడంటే ఆయన్ని అర్హుడు, ఆయన్ని గనపరచాలా, ఆయన్ని పొగడాలి మీరు, నన్ను కాదు అని చెప్పాడు. అంటే పొగడుతున్న ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దంటారు. పొగడకపోతేనే బాధలు, వాళ్ళని గురించి మనం గనపరచకపోతేనే బాధలు. కానీ ఆయన అన్న మాట, నేను అర్హుడిని కాదు. బిల్లీ గ్రామ్ గారిని ఒకసారి ఒక ప్రోడక్ట్ అంటే వస్తువుని తయారు చేసిన వాళ్ళు, అయ్యా మా ప్రోడక్ట్ మీద మీ ఫోటో వేసుకుంటాము, మీకు మేము ఎంత ఇస్తాము అని చెప్పి ఆయన అడిగారు. ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువుని మోసినటువంటి గాడిద లాంటి నేను నా ఫోటో వేసుకుంటే మీకేమొస్తుంది? ఎంత పోల్చుకున్నాడు. ఈ లోకంలో ప్రభు గాడిద మీద ఎక్కాడు కదా, ఆ గాడిద లాంటి అయ్యా నేను, నా ఫోటో వేసుకుంటే మీకేమొస్తుంది? ఇలా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దేవుని బిడ్డలారా, విలియం కేరీ గారు ఆయన చనిపోయేటప్పుడు తన సమాధి మీద రాసుకున్నాడంట, అల్పుణ్ణి, నిష్ప్రయోజకుణ్ణి, దుమ్ముని, ధూళిని, పురుగుని, మంటి పురుగును మీ పాదాల దగ్గరకు వచ్చేస్తున్నా, నన్ను స్వీకరించు ప్రభు అని ఆ సమాధి మీద రాయమని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, గొప్ప పరిచర్య చేసినటువంటి ఆయన అన్నారు, ఒక మంటి పురుగును నేను అని చెప్పుకున్నాడు. ఈరోజు మనం చనిపోతే మన ఆ సమాధి దాని మీద ఏమి రాస్తారు? మంచి పోరాటం ఏంది పోరాడింది. ఏం పోరాటం పోరాడావు? ఈ పోరాటమా? ఏం పోరాటం పోరాడు అని దాన్ని వేసుకోవటం ఏంది? అర్హత ఉందా మనకు? మంచి పోరాటం అనేది వాళ్ళు పోరాడారు, కేవలం వాళ్ళ ఫలాలు మనం అనుభవించాం అంతే. మనం ఎంతవరకు అర్హులం అంటే ప్రభువునందు నిద్రించిన వారు, ఆ ధన్యత నాకు చాలు. ఎక్కడో దుమ్ముని, ధూళిని, ఒక మరి ఆ నిత్య నరకాగ్నికి వారసును ప్రభువు మనకిచ్చిన భాగ్యం, ఆయన బిడ్డలుగా మరణించడం అనేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వినయము, దీనత్వము అనే గొప్ప లక్షణాలు ప్రభు అంగీకారము. అలాంటి వాళ్ళే పరలోకములో ఆయనతో ఉండే ఆ భాగ్యం ఉంటుంది. కానీ ఈ లోకముల గర్విష్ఠులు కానీ, పొగరోళ్ళకు కానీ, ఇలాంటి అపవాది యొక్క లక్షణాలు ఉండేవాళ్ళు ఎవరు కూడా అర్హులు కానే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటి మాటగా ఏమి నేర్చుకున్నాం మనం? విశ్రాంతి దినాన్ని కేవలం ఆచారయుక్తంగా, పరిశుద్ధంగా అని చెప్పి పావటం రావటం కాదు. అవసరమైతే ఇతరులకి, దిక్కులేని వాళ్ళకి, దరిద్రులకి, చావు బతుకుల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అనేది నీ యొక్క బాధ్యత. ప్రభువు బిడ్డగా నువ్వు చేయాల్సిన బాధ్యత అనేది నేర్చుకున్నాం. రెండవ మాటగా ఏంది? మనం ఏదన్నా విందులకు పోయినప్పుడు అగ్రపీఠం మీదకి వెళ్ళి వాళ్ళ చేత అవమానించబడి ఆడు కూర్చొని మూల కూర్చునే కంటే నువ్వు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో. నిన్ను పిలిచినోడు వచ్చి నిన్ను మొదటికి తీసుకొని వెళ్తే వాళ్ళందరూ ఎదుట నీకు ఘనత వస్తుంది. అలా ఘనపరచబడాలంటే నీలో ఏ ఉండాలా? తాను తగ్గించుకునేవాడు ధన్యుడు, తనను తాను తగ్గించుకునేవాడు ధన్యుడు, కానీ హెచ్చించుకునేవాడు కాదు అనేది వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవ మాటగా మనం గమనించినట్లయితే 12వ వచనం, 14-12. ఆయన తన పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఎక్కడ మనం గమనించినట్లయితే
ప్రభు చెప్పిన మూడవ మాట ఏంటంటే, నీవు విందు చేయనప్పుడు, రాత్రులైనా పొగలైనా నువ్వు విందు చేయనప్పుడు మరి ఎవరిని పిలవాలా? సహజంగా మనం ఎవరిని పిలుస్తాం? బంధువుల్ని, స్నేహితుల్ని, పక్కింటి వాళ్ళని, ఎదురిళ్ళ వాళ్ళని, ఊరోళ్ళని, వీళ్ళందరినీ పిలుస్తాం. నీ పండగకి వాళ్ళని పిలుస్తావు, వాళ్ళ పండగకి పోతావా లేదా? పోతావు. నీ పండగకి వాళ్ళని పిలుచుకుంటావు అంటే మనకేమన్నా నష్టం వస్తుందా? ఏమి నష్టం రాదు. శక్యమైతే ఇంకొంచెం ఎక్కువే ఆడపోయి పని కానిస్తాం. దాని ద్వారా ఫలం వస్తుందా? ఫలం అంటే ఎవరికి? ఎవరి నుంచి? ప్రభువు నుంచి ఫలం మనకు రావాలంటే నువ్వు వాళ్ళని పిలుచుకొని వాళ్ళ పండగకి నువ్వు పోయి తినటం వల్ల నీకు ఫలితము రాదు. దానికి నువ్వు ఎన్ని ఫంక్షన్లు చేసినా నీకు నష్టం లేదు. ఫలితం లేని ఫంక్షన్లు ఎన్ని చేసినా కూడా నీకు ప్రభువు నుంచి నీకు ఘనత రాదు, నీకు ఆశీర్వాదం అనేది రాదు. అయితే నువ్వెవరిని పిలవాలా? 13వ వచనం నుంచి, విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేని కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు విందు చేసేటప్పుడు నీకు ప్రతిఫలం రావాలంటే, దేవుడి నుంచి నీకు ప్రతిఫలం అనేది నీకు రావాలంటే నువ్వెవరిని పిలవాలంటే, బంధువులు వీళ్ళు పిలుచుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు, అందరిని పోగొట్టుకోమని దేవుడు చెప్పట్లే. కానీ నీకు ప్రతిఫలం రావాలంటే నీవెవరిని పిలవాలా? పేదల్ని, అంగహీనులను, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ఇలాంటి వాళ్ళని నువ్వు పిలువు. మామూలుగా నువ్వు వీళ్ళందరినీ నీ బంధువులు పిలుచుకుంటే వాళ్ళకు వెళ్ళి నువ్వు తింటావు. ఇప్పుడు వీళ్ళు ప్రభువు చెప్పినటువంటి వాళ్ళని పిలిస్తే, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని పిలిస్తే వాళ్ళకి ఫంక్షన్లు జరగవు, నిన్ను పిలవరు. మరి దాని ద్వారా ఫలం అనేది అప్పుడు ప్రభువు నుంచి మనకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు సామెతలు 19:17 అన్నాడు, యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తున్నావంట? యెహోవాకి అప్పిస్తున్నావంట. అప్పిచ్చినోడు మళ్ళా ఏం చేస్తాడు? తిరిగి బదులిస్తాడు, వడ్డీతో కూడా ఇస్తాడు. కాబట్టి నువ్వు తిరిగి నీకు ఇవ్వలేనటువంటి వాళ్ళని నువ్వు పిలిస్తే నీవు ఆయనకి, ప్రభువుకి నువ్వు అప్పిచ్చినట్లు దాన్ని నీకు ఆయన వడ్డీతో కడిపి నీకు మరలా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది శ్రేష్టమైంది. ఈ లోకంలో ప్రభువు బిడ్డలుగా మనం అనుసరించాలని. మనం ఫంక్షన్లు జరుగుతున్నాం, మందిరంలో ఫంక్షన్లకి జనరల్గా మనం ఎవరిని పిలుస్తున్నాము? ఎక్కువ భాగం మనం అందరూ వాళ్ళే వస్తున్నారు, మిగతా వాళ్ళు పేదోళ్ళు వస్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం ఆ పేదోళ్ళకి తిండి పెడుతున్నాము, పేదోళ్ళకి బట్టలు ఇస్తున్నాం. ఇవ్వగలిగినన్ని లేనని ఏం చేయలేదు, కానీ ఇవ్వగలిగిన కాడికి పేదోళ్ళకి అన్నం పెడుతున్నాము, పేదోళ్ళకి బట్టలు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభువు మాట, కరోనా టైంలో ప్యాకెట్స్ చేసి అలా పంచగలిగాం కొంతమందికి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఇవన్నీ కూడా ప్రభువు మెచ్చుకునేవి, ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు. ప్రభువు చెప్పింది కూడా అలా చేయమని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఫంక్షన్ చేసేటప్పుడు ప్రభు చెప్పిన దాన్ని మనం ఆచరిస్తే మనకు ప్రతిఫలం వస్తుంది, లేకపోతే అంతకంటే ఏమి లేదనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇంకొక మాట, పరలోకపు విందుకు ఎవరిని పిలుస్తాడు దేవుడు? పరలోకంలో కూడా విందు ఉంది కదా, పరలోకపు విందుకి దేవుడు ఎవరిని పిలుస్తాడు? ఒక్క మాట మనం గమనిస్తే
లోకాసు 19:12. ఒక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడైన ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మినాల వలన 10 మినాలు లభించినని చెప్పగా అతడు, బౌలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. ఇక్కడ మనం గమనిస్తే ఒక యజమాని ఆయన వేరే దేశానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు 10 మేనాలు ఇచ్చాడంట. ఎంతమందికి? 10 మందికి ఇచ్చాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనా లెక్కనిచ్చాడు. 10 మందికి ఇచ్చాడు. ఆయన వెళ్ళి దూరదేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ 10 మేనాలు ఇచ్చినటువంటి వాళ్ళని పిలవనంపించి, మీరు నేను ఇచ్చిన దాన్ని మీరు ఏవి సంపాదించారు అని అడిగాడు. ఆ మొదటివాడు అన్నాడు, నీ మేనా వల్ల నేను ఎన్ని సంపాదించాను? 10 మేనాలు సంపాదించాను అన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 10 పట్టణాల మీద ఉండమన్నాడు. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే మత్తయి 25:21లో నీ యజమానుని సంతోషములో నువ్వు పాలు పొందు అన్నాడు. వాళ్ళని 10 పట్టణాల మీద హెచ్చించటం మాత్రమే కాదు, యజమాను సంతోషంలో పాలు పంపులు పొందు అని చెప్పాడు. సరే, రెండో వాడిని పిలిచినాడు. రెండో వాడు, అయ్యా, నీ మేన వల్ల నేను 5 సంపాదించాను అన్నప్పుడు వాడిని కూడా మెచ్చుకున్నాడు. వాడికి కూడా ఆయన రాజ్యంలో సంతోషించే భాగం ఇచ్చాడు. మరి లాస్ట్లో వాడు ఒకడు అన్నాడు, అయ్యా, నువ్వు కఠినుడు కాబట్టి నేను బూడిచిపెట్టాను అన్నాడు. వాడిని ఏం చేశాడు ఆయన? చీకటి కొట్టులోనికి దేసి వానికి నిత్య నరకాగ్నిలోకి తోసేశాడు. దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే, అందరికీ ఒక్కొక్క తలాంతే ఇచ్చాడు. ఈరోజు మనందరికి కూడా, మనకైనా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతే ఇచ్చాడు. మనకు రక్షణ అనే తలాంతు అందరికీ ఇచ్చాడు. రక్షించబడినటువంటి వారిలో అయితే మనం ఏం చేసాము? ఆ రక్షించబడినటువంటి వాళ్ళు ఏం చేశారు? కొంతమందిని మనం గమనించినట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, బిల్లీ గ్రాహం గారు ఉన్నారు. ఆయన ప్రపంచంలో 1,000,000 మంది కంటే ఎక్కువైన మందికి స్వార్థను ప్రకటించాడు. ఎంతమందికి? 1,000,000 మందికి స్వార్థను ప్రకటించాడు ఆయన, బిల్లీ గ్రాహం గారు. రేపు ప్రభు దగ్గరకు పోతే ఏం చెప్తాడు? ప్రభువా, ఎంతమందికి నేను స్వార్థను ప్రకటించాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా ఒక తలాంతే, నీకు నాకు కూడా ఒకే తలాంతు. ఆయన ఆ తలాంతుతో 1,000,000 మందికి స్వార్థను ప్రకటించాడు. భక్త్ సింగ్ గారు ఉన్నారు. భక్త్ సింగ్ గారికి కూడా ఒక తలాంతే. కానీ ఆయన ఏం చేశాడు? 10,000 కంటే ఎక్కువైన సంఘాలు కట్టాడు. లక్షల ఆత్మలు సంపాదించి రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, ఇదిగో నీ కొరకు నేను ఇన్ని ఆత్మలు సంపాదించాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం పోల్చుకుంటే అత్యల్పుడైన నన్ను కూడా రేపు ఆయన సముఖంలో నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా ఏం చేస్తాను? ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, ఇదిగో నీ కోసం కొద్దిమందిని సంపాదించాను అని ఆయన ఎదుట చెప్పుకోగలిగే ఆధిక్యతనిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఒకే తలాంతు, నీకు కూడా ఒకే తలాంతు. నీకు ఇచ్చిన తలాంతుతో నువ్వేం చేస్తున్నావు? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇవ్వబడినటువంటి ఆ మేనా ఒక్కటే, వాళ్ళకి ఒక్కటే. వాళ్ళందరూ కూడా ప్రభువు కొరకు
అంత గొప్పగా పరిచయం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ స్టార్ట్ అనేటువంటి ఆయన ఒకసారి ఆ ఇంగ్లాండ్ దేశంలో చైనాకి మిషనరీగా వెళ్ళేదానికి మిషనరీగా ఉన్నటువంటి ఆయన ఏజ్ అయిపోయింది, నేను వచ్చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. చైనాకి ఎవరు వెళ్తారు మిషనరీ కానీ? మీటింగ్ 5 రోజుల మీటింగ్ అయితే ఎవరు చేయొద్దు అంటే లాస్ట్లో ఆయన ఎక్కుతాడు చెయ్య. ఎవరు? జాన్ స్టార్ట్ అనేటువంటి ఆయన చేస్తాడు అంటాడు. సరే పిలిచినప్పుడు చూస్తే కుంటుకుంటా వస్తాడంట. అరే నువ్వు కుంటోడు అంటే అవునను. అరే కుంటోడు ఏమనికి వస్తారా నువ్వు మిషనరీకి అని వెనక్కి పంపిస్తాడు. 5 రోజులు ఆయనే చేయెత్తాడు. 5 రోజులు ఆయనతో లాస్ట్ రోజు అంటాడు, నువ్వు రోజులే ఎత్తుతున్నావు, వాళ్ళు ఏదన్నా వ్యతిరేకించి నేను తరుముకుంటే ఏం చేస్తావు అని అన్నారంట. దేవుని పనికి పోయేదానికి, పరిగెత్తి పారిపోయేదానికి కాదు, నిలబడి కష్టపడేదానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పాడు. అటైతే వెళ్ళమన్నారు. చాలా గొప్పగా ఆయన చైనాలో పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని పని చేయాలంటే మనకు అన్ని అవకాశాలు ఉండాలా, మనకు మంది మార్బలం ఉండాలా, డబ్బులు ఉండాలా, వెహికల్స్ ఉండాలా, మైకులు ఉండాలి. ఇవన్నీ కాదు, చెయ్యాలన్నా ఆశ ఉండాలా, తపన ఉండాలా. ఆ ఉంటే ప్రభు మనల్ని వాడుకుంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రీదేవి అని బాపట్ల, మరి ఆమెకు ఈ తల ఒక్కటే పని చేస్తుంది, మిగతా బాడీ ఏమీ పని చేయదు. తల ఒక్కటే పని చేస్తుంది, మాట్లాడుతుంది, మిగతా శరీరం ఏం కూడా పనిచేయదు. అయితే ఆమె ఒకసారి కరుణామయుడు సినిమా చూసిందంట వాళ్ళ ఇంట్లో. అప్పుడప్పుడు వేస్తుంటారు కదా. కరుణామయుడు సినిమా వేసినప్పుడు ఆ సినిమా అంతా చూసిందంట. ప్రభు పని చేయాలని ఆశపడింది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు చూసామో కదా కరుణామయుడు సినిమాలు, ఇంకా ఎన్ని చూసామో కదా మనం. మన కదలిక లేదు. ఆమె చూసింది, ప్రభు పని చేయాలని ఆశపడింది, ప్రభు పట్ల అంగీకరించి రక్షించబడింది. ఆమె వల్ల ఆ కుటుంబంలో వాళ్ళ నాన్న రక్షించబడ్డాడు, వాళ్ళ అమ్మ రక్షించబడింది. కొంతకాలానికి వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయేటప్పుడు మరి ఆమెకు ఎక్కువ ప్రాపర్టీ ఇస్తాడు. అమ్మా నీకు ఇంత ఆస్తిని ఇస్తున్నావు, నువ్వు మనిషిని పెట్టుకొని నువ్వు లక్షణంగా మెయింటైన్ చేయమని వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చి చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏందో తెలుసా? వారానికి 3 రోజులు మైకు రిక్షా మీద, చక్క రిక్షా మీద మైక్ పెట్టుకునేది. ఆ రిక్షా కూడా ఆమెను బండేస్తాడు, ఇట్లా చక్క మీద పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత ఆమెకి అరేంజ్ చేసుకుంటుంది కరెక్ట్గా నోరు దగ్గరికి మైక్ని. అప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్తా ఉంటే కొంతమంది డబ్బులు కూడా వేస్తారంట. నేను ఫలాని అబ్బాయిని, ఫలాని వాళ్ళ కూతుర్ని, నేను వాళ్ళ నాన్న పేరు ఏందో తెలుసా? దశరథరాము గారి కుమార్తె నేను. వాళ్ళ నాన్న లెక్చరర్, మంచి ఆస్తిపరులోళ్ళు. దశరథరాము గారి కూతుర్ని నేను, డబ్బులు నాకు పడలేదు. యేసు ప్రభు రక్షకుడు, ఆయన ద్వారా నేను నిత్య జీవమని. వారానికి 3 రోజులు, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్, ఒకసారి మార్కెట్, ఒకసారి స్కూళ్ళు, ఇలా మొత్తం బాపట్లంతా కూడా కవర్ చేసింది. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఆమె కొంతకాలాన్ని సరిపోయింది. కానీ ఆమె అలా పరిచర్యలో ఎంత సంపాదించింది అని అంటే 22 మందిని సేవకులు లేవనెత్తబడ్డారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 800 మందికి బాప్తిసాలు ఇప్పించిందంట. ఏది? ఆమెకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేదు. కానీ ప్రభువు కొరకు ప్రయాసపడాలన్న తృష్ణ ఉంది, ఆసక్తి ఉంది. బాపట్లలో ఎన్నో కాదు, మనం దగ్గరే. ఆ పరిచర్యలో 22 మంది సేవకులు లేవనెత్తబడి పరిచర్య చేస్తూ ఉంటే 800 మంది విశ్వాసులకు బాప్తిసాలు ఇచ్చింది. ఆమెకు కూడా ఒక తలాంతే. వాళ్ళందరికీ ఒకటే, నీకు నాకు కూడా ఒక తలాంతే.
రేపు ప్రభు దగ్గర నిలవబడే పరిస్థితి వచ్చినప్పుడు మరి ప్రభువుకి నువ్వు ఏమి సమాధానం చెప్తావు? నీ సమాధానం ఆయన్ని సంతోషపరుస్తుందా? నీ సమాధానం ఆయన్ని కోపాన్ని తెప్పిస్తుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు రాకుడు కొరకు మనం సిద్ధపడే మనం ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు ప్రయాసపడటం ఇక నుంచి అయినా మనం నేర్చుకుందాం. ప్రభు కొరకు ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. దేవుడి మాట్లాడిన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.